కనజావా అందంగా సంరక్షించబడిన సమురాయ్ మరియు గీషా జిల్లాలు, సాంప్రదాయ తేయాకు గృహాలు మరియు జపాన్ యొక్క 3 అత్యంత అందమైన తోటలలో ఒకటిగా పరిగణించబడే అద్భుతమైన కిన్రోక్విన్ గార్డెన్తో సహా అనేక సాంస్కృతిక సంపదను అందిస్తుంది. సందర్శకులు కనజావా కోటను కూడా అన్వేషించవచ్చు. కనాజావా కేసేకి వంటకాలకు ప్రసిద్ధి చెందింది. జపనీస్ ఆల్ప్స్ పర్వతాలలో ఉన్న కకాయామా బాగా సంరక్షించబడిన ఓల్డ్ టౌన్, సాంప్రదాయ చెక్క గృహాలు మరియు శతాబ్దాల పురాతన ఉదయం మార్కెట్లకు ప్రసిద్ధి చెందిన ఒక మనోహరమైన పట్టణం. ఈ పట్టణం జపాన్ యొక్క అత్యంత ప్రసిద్ధి చెందిన 2 పండుగలకు ఆతిథ్యం ఇస్తుంది: టకాయామా స్ప్రింగ్ ఫెస్టివల్ మరియు టకాయామా శరదృతువు ఉత్సవం. విస్తృతమైన ఫ్లోట్లు మరియు పరేడ్లను కలిగి ఉంటాయి. సెటిల్ ఇన్లాండ్ సముద్రంలోని ఈ చిన్న ద్వీపం నయోషిమా, ప్రఖ్యాత వాస్తుశిల్పి టాడావో అండో రూపొందించిన బెర్నాస్ హౌస్ మ్యూజియంతో సహా దాని సమకాలీన ఆర్ట్ మ్యూజియంలు, వ్యవస్థాపనలు మరియు శిల్పాలకు కళా ద్వీపంగా అంతర్జాతీయ ప్రశంసలు పొందింది. సందర్శకులు బైక్ ద్వారా ఈ ద్వీపాన్ని అన్వేషించవచ్చు. ప్రశాంతమైన తీరప్రాంత ప్రకృతి దృశ్యాలు మరియు ప్రత్యేకమైన కళాత్మక వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. యకుషిమా కిషు తీరంలో ఉన్న యాకుషిమా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. పురాతన దేవదారు అడవులకు ప్రసిద్ధి చెందింది. వీటిలో కొన్ని 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైనవి. ఈ ద్వీపం హైకింగ్, జింకలు మరియు కోతులతో సహా వన్యప్రాణులను గుర్తించడానికి మరియు సహజ హాట్ స్ప్రింగ్స్లో పునరుజ్జీవనానికి అవకాశాలను అందిస్తుంది. హయావో మియాజుకి యొక్క యానిమేటెడ్ చిత్రం ప్రిన్సెస్ మోనోనోక్ యొక్క సెట్టింగులకు ప్రేరణగా కూడా ఇది ప్రసిద్ధి చెందింది. పార్ట్ 2లో టోక్యో, ఒసాకా, క్యోటో గురించి తెలుసుకుందాం.